కొందరు నామ నక్షత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా పంచాంగంలో మామూలు పదాలకు మాత్రమే పలానా నక్షత్రము, పలానా పాదము ఈ రాశి వారవుతారు అని ఒక ఉదాహరణ ప్రతి ఒక్క పంచాంగంలో ఉంటుంది. అది స అవ్వచ్చు, సి అవ్వచ్చు, స అవ్వచ్చు, లేదా వ అవ్వచ్చు, ఆ అవ్వచ్చు. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా పలానా అక్షరము, పలానా రాశి, పలానా పాదము, పలానా నక్షత్రము అని చెప్తూ ఉంటారు. కానీ కొందరికి ఒక అనుమానం ఉంటుంది. వారి యొక్క పేర్లు ఇలా ఉంటాయి. కృష్ణమూర్తి, కృష్ణయ్య, కృపాకర్ లేదా హృషికేష్, హృదయ లేదా క్షీరసాగర్ లేదా ఫణిప్రసాద్ లేదా భూషణం ఇలాగా వివిధ రకాలమైనటువంటి పేర్లు ఉంటాయి. వీరికి ఏ పాదం వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి అవ్వడానికి అవకాశం ఉంటుందని కొంత అవగాహన లేకపోవడం ఉండవచ్చు. అట్టి వారికి ఈ యొక్క వీడియో ద్వారా ప్రతి ఒక్క పేరుకి కొన్ని పేర్లు మాత్రమే చెప్తాను. అన్ని పేర్లు గూడా కాదు. ఆహ్, ఆ పేర్లకు గల వ్యక్తులకు ఏ నక్షత్రం, ఏ పాదము అనేది స్పష్టత వస్తుంది. కాబట్టి నేను చెప్పే పేర్లుగా వారు గనక ఈ యొక్క వీడియో చూస్తే, ఈ రోజు నుండి మీకు అనుమానం ఉంటే ఈ యొక్క నక్షత్రాన్ని, పాదాన్ని మీరు ఉపయోగించవచ్చు. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. ఉదాహరణకు మీ పేరు శ్రీనివాస్ అనుకోండి. చిత్తా నాలుగో పాదము తీసుకోవచ్చు. ఇలాగా కొన్ని పదాలు ఉంటాయి. వాటిలో కృ, ఋ, క్షే, జ్ఞ, శ్రీ వంటి అక్షరాలు గలవారు ముఖ్యంగా ఈ యొక్క వీడియో చూడవచ్చు. కృష్ణమూర్తి, కృష్ణయ్య, కృపాకర్, కృత్తివాస పేరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశం చేత చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చెప్పిన పేర్లలో మృగశిర మూడవ పాదాన్ని మీరు ఉపయోగించవచ్చు. వృషికేష్, హృదయ లేదా వృష్ణుడు అనే పేరు గనక పెట్టుకుంటే స్వాతి నక్షత్రము 1వ పాదం మీరు తీసుకోవచ్చు. శ్రీధర్, శ్రీనివాస్, శ్రీప్రియ, శ్రీనాథ్ గనక మీ పేరు అయి ఉంటే చిత్త 4వ పాదం కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది శ్రీనివాస్ అనే దానికి శతభిష నక్షత్రము కూడా వాడుతూ ఉంటారు. అటువంటిది గనక మీరు గత 16 సంవత్సరాలుగా వాడుతున్నారంటే దానిని ఉపయోగించడమే మేలు. జ్ఞానదేవ్, జ్ఞానేశ్వర్, జ్ఞాపిక పేరు గనక మీది అయ్యి ఉంటే ఆరుద్ర 3వ పాదము కింద మీరు తీసుకోవచ్చు. క్షేమేంద్ర, క్షేత్రయ్య, క్షీరసాగర్ గనక మీ పేరు అయ్యి ఉంటే పునర్వసు 1వ పాదాన్ని మీరు తీసుకోవచ్చు. ఫణీంద్ర, ఫకీరయ్య, ఫలప్రసాద్ అనే పేరు గనక మీకు ఉన్నట్టు అయితే ఉత్తర 3వ పాదం మీరు తీసుకోవచ్చు. భీమయ్య, భూషణం, భీమరాజు అనే పేరు మీది అయ్యి ఉంటే మూలా నక్షత్రము 3వ పాదము మీరు తీసుకోవచ్చు. బైర్రాజు, భైరవయ్య, భోజరాజు, భారవి, భాగ్యలక్ష్మి గనక మీ పేరు అయ్యి ఉంటే పూర్వాషాఢ 3వ పాదం మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన పేర్లనేవే కాదు, మొదటి అక్షరం ఉంటుంది కదా! మొదటి అక్షరం గనక ఒకటయ్యి వేరొక పేరు ఉన్నప్పటికి కూడా మీరు ఈ యొక్క నక్షత్రముల కింద తీసుకోవచ్చు. మీరు ఏ పూజలో కానీ, ఏ విషయంలో అయినా కానీ ఈ నక్షత్రములు వాడినా ఫలప్రదంగా ఉంటుంది, యోగప్రదంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది.